హాయ్ అమ్మా. ఇప్పుడు కవిత మేలో కొత్త పార్టీ పెట్టబోతుందని మీడియా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది కదండి. మరి ఆ విధంగా పార్టీ పెడితే ఎట్లా ఉంటదంటారు? పార్టీ పెడితేనమ్మా కొంతమంది వర్గాలు సపోర్ట్ చేసేలాగా ఉన్నాయి ఆవిడకి. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు సపోజ్ నేను ఒక న్యూట్రల్ పర్సన్ అండి, కానీ ఏంటంటే నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు కొన్ని 5-6 గుమ్మాలు ఉన్నాయి. ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, లేకపోతే ఇంకోటి కాంగ్రెస్, ఇలా 4-5 గుమ్మాలు ఉన్నాయి. ఈ 4-5 గుమ్మాల్లోకి వెళ్ళటానికి ఖాళీ లేదు. అప్పుడు 5వ గుమ్మం ఏముంది, కవిత గారు పెట్టే పార్టీ, ఆ గుమ్మం ఉంది. ఆ గుమ్మంలోకి వెళ్ళి నా రాజకీయాన్ని నేను పెంపొందించుకోవటమే. కొంత పేరు వచ్చిన తర్వాత పార్టీ మారిపోతాను, అది వేరే. ముందైతే రాజకీయాల్లోకి నేను ఆ విధంగా ఏ విధంగానైనా ఎంటర్ అవ్వాలన్న ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. అది ఒక వేదిక కింద తీసుకుని కవిత గారు పెట్టే పార్టీలో కూడా కొంతమంది వెళ్తారు, దాన్ని సపోర్ట్ చేస్తారు. ఆవిడ దగ్గర కూడా చాలా ఫండ్ ఉంది, కనపడిన చాలా ఫండ్. ఎందుకంటే అది ఎలాగొచ్చింది ఏంటి అనేది మనం ఒక పార్టీ పెడుతున్నారంటే ఎలాగొచ్చిందని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఆ విధంగా పార్టీ పెడితే సక్సెస్ అవుతారా లేదనేది అది పక్కన పెడితే కనుక ఆవిడ కూడా మంచి అంటే ప్రజల తరపున పోరాడే అవకాశం ఇంకో మనిషి బయటకు రావటం అనేది గొప్పే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జనజాగృతి అంటే ఒక వేదిక, ఒక పార్టీ కింద ఉన్నారు తెలంగాణలో. జనజాగృతి అని సాంస్కృతిక కార్యక్రమాల మీద బీఆర్ఎస్ పార్టీలో ఉండగా, అంటే టీఆర్ఎస్ లో ఉండగా ఆవిడ గట్టిగానే చేసేవారు. బతుకమ్మ కానీ, లేకపోతే మన మేడారం జాతర అప్పుడు కానీ చాలా అడావిడి చేసేవారు, కాదంటలే. సాంస్కృతికంగా ఆవిడ ముందు తీసుకెళ్లారు. అయితే ఏంటంటే తన తండ్రి గారు అంటే బీఆర్ఎస్ తో పార్టీ విభేదాలు రావటం, బయటకు రావటం, మళ్ళీ ఇలాగెలా తిరిగి పార్టీ పెట్టడం అనేది మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. పార్టీ పెట్టాలనుకోవటం, ఆ పార్టీ పెడితే కొంతమంది ఆదరించవచ్చమ్మా. ఏదేమైనా సరే సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆవిడ చేసే పోరాటాల మీదే ఆధారపడుతుంది తప్ప అంతకంటే ఏం కాదు. సో ఇంకొకటి కూడా అంటున్నారు కదా, అంటే ఇటు సైడ్ హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన ఈమె టార్గెట్ అంతా కనిపిస్తుంది. ఒక సైడ్ బోధన్ అంటున్నారు, ఇంకొక సైడ్ సిద్దిపేట అంటున్నారు. సిద్దిపేట మెయిన్ గా బీఆర్ఎస్ కి అడ్డా. మరి ఈ 2 పాయింట్స్ తీసుకొని ఆమె అక్కడ పోటీ చేస్తే మరి ఎంతవరకు సీట్లు గెలుచుకోవచ్చు అంటారు? అంటే గెలుచుకునే అవకాశం ఆవిడ అక్కడ నిలబెట్టే నాయకులను బట్టి ఉంటదమ్మా, అభ్యర్థులను బట్టి ఉంటది గెలిపే. ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, సపోజ్ ఈ జనజాగృతి కవిత గారి పార్టీ తరఫున పెట్టే నాయకుడు ఇంకా గొప్పోడు అనుకోండి, మంచి మనిషి అనుకోండి, ఆ ఏరియాలో గెలిచే అవకాశం ఉంటుంది. అభ్యర్థులను బట్టి కూడా, అంటే పార్టీ పరంగా కూడా అది పక్కన పెడితే అభ్యర్థులను బట్టి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆయనకున్న క్రెడిబిలిటీ వల్ల కూడా కొంతమంది అభ్యర్థులు గెలుస్తారు. ఆ విధంగా పార్టీ ముందుకెళ్తుంది. ఏది ఏమైనా సరే ఆవిడ పార్టీ పెట్టినప్పుడు గెలుస్తారా లేదా, పార్టీని ముందుకు తీసుకెళ్తారా లేదా అనే దానికంటే ఆవిడ చేసే పోరాటాల మీద ఆధారపడుతుంది. ఆవిడ ఎవరెవరి మీద పోరాడుతున్నారో, ఎవరెవరి మీద కొంచెం లూజ్గా ఉంటున్నారో అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆవిడ చేసే పోరాటం మీదే జరుగుతాయి.